ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం వేలాది సంవత్సరాల క్రితం నాటి ఒక అద్భుతమైన వాక్యాన్ని ఒక చిన్న కథలా చూడబోతున్నాం. జీవితాంతం సాగే ఒక గొప్ప ప్రయాణానికి అసలైన పునాది ఎక్కడ పడుతుందో ఇందులో తెలుసుకుందాం. సామెతలు 22:6లో ఉన్న ఈ అద్భుతమైన మాటలను ఒక్కసారి గమనిద్దాం. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చూడ్డానికి ఇది కేవలం ఒకే ఒక్క వాక్యం కదా, కాని నమ్మండే, ఒక మనిషి జీవిత ప్రయాణం, వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఎదుగుతుంది అనే దాని గురించి ఒక పూర్తి కథ ఇందులో దాగి ఉంది. అసలు ఈ చిన్న వాక్యం ఇంత పెద్ద జీవిత ప్రయాణాన్ని ఎలా ఆవిష్కరిస్తుందో ఇప్పుడు చూద్దాం. మొదటి విభాగం అత్యంత లోతైన పునాదులు వేయడం, అంటే ప్రయాణం మొదలయ్యే తొలిదశ అన్నమాట. ఈ కథ మొదట్లోనే మనకొక పెద్ద కాంట్రాస్ట్ కనిపిస్తుంది. ఒకవైపు చూస్తేనేమో ఎంతో సున్నితమైన, అప్పుడప్పుడే ఎదుగుతున్న పసివయసు, మరోవైపు ఏమాత్రం కదలని, ఎంతో స్ట్రాంగ్గా ఉండాల్సిన రాతి పునాది. అంటే ఒక గొప్ప జీవితం నిలబడాలంటే దాని ప్రారంభం ఎంత బలంగా ఉండాలో ఇది మనకు చెప్తోంది. అసలు పునాది అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ మాత్రమే కాదు కదా. భవిష్యత్తులో చేయబోయే ప్రయాణం మొత్తం ఏ మూలాధారం మీద ఆధారపడి నిర్మించబడుతుందో అదే అసలైన పునాది. ఒక పక్కా ప్లాన్తో వేసిన బలమైన బేస్ లేకపోతే ఏ ప్రయాణమైనా ముందుకు సాగదు. ఇది పక్కా. ఇక రెండవ విభాగం సరైన మార్గాన్ని బోధించడం, ఇంకా వాడకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వడం. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన పదం ఒకటుంది, అదే త్రోవను. ఎందుకంటే మనిషి ఎదుగుదల అనేది ఏదో అడవిలో దారి తెలియకుండా గుడ్డిగా తిరగడం లాంటిది కాదు. ఆ జీవితం ప్రయాణించాల్సిన ఒక స్పెసిఫిక్ రూట్, ఒక నిర్దిష్టమైన దిశ ఖచ్చితంగా ఉంటుంది. నిజానికి ఈ ప్రాచీన సామెత ఒక అద్భుతమైన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లాగా పనిచేస్తుంది. ఇందులో ప్రధానంగా 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, పిల్లల ఆరంభ దశను గుర్తించడం. సెకండ్, వాళ్లు వెళ్లాల్సిన ఆ సరైన దారిని అర్థం చేసుకోవడం. థర్డ్, వాళ్లకు ఆ దారిని ప్రాక్టికల్గా బోధించి వాళ్లచేత నడిపించడం. వాక్యంలోని మొదటి భాగాన్ని మళ్ళొక్కసారి చూద్దాం. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. మన కథలో అసలైన టర్నింగ్ పాయింట్ ఇదే. పిల్లలకు కేవలం దారి చూపిస్తే సరిపోదు గదా, ఆ దారిలో ఎలా నడవాలో ట్రైనింగ్ ఇవ్వాల్సిన చాలా పెద్ద బాధ్యత పునాది వేసేవాళ్ల మీదే ఉందని ఇది చాలా స్ట్రాంగ్గా చెప్తోంది. ఇక చివరిగా 3వ విభాగం వృద్ధాప్యపు వారసత్వం మరియు దాని శాశ్వత ఫలితం. ఇక్కడ పదాలను కొంచెం జాగ్రత్తగా పోల్చి చూస్తే ఒక అద్భుతమైన కాంట్రాస్ట్ కనిపిస్తోంది. ఒకవైపు బాలుడు, అంటే ముందున్న బోలెడన్ని అవకాశాలు. మరోవైపు పెద్దవాడైనప్పుడు, అంటే వయసు పైబడిన తర్వాత వచ్చే స్థిరత్వం, అలాగే ఆ జీవితం మిగిల్చే శాశ్వతమైన వారసత్వం. దశాబ్దాల కాలాన్ని ఈ ఒక్క వాక్యం ఎంత సింపుల్గా కలిపేసిందో కదా. ఈ జీవిత ప్రయాణాన్ని ఒక టైం లైన్లా చూద్దాం. ఫస్ట్ బాల్యం, ఇక్కడే పునాదులు పడతాయి. తర్వాత యవ్వనం, ఇక్కడే సరైన మార్గాన్ని బోధించడం జరుగుతుంది. ఆ తర్వాత వృద్ధాప్యం, నేర్చుకున్న మార్గం నుంచి ఎప్పటికీ పక్కకు తప్పుకోని దశ. దీనిబట్టి ఏమర్థమవుతోంది? తొలి దశలో మనం తీసుకునే యాక్షన్స్ భవిష్యత్తుని ఎలా డిసైడ్ చేస్తాయో చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇక్కడే కథ ఒక కంప్లీట్ సర్కిల్కి వస్తుంది. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సరైన పద్ధతిలో పునాది పడితే, చిన్నతనంలోనే సరైన దారి చూపిస్తే, ఆ దారి ఆ ప్రయాణికుడి క్యారెక్టర్లో ఎంతగా కలిసిపోతుందంటే దాన్ని ఎప్పటికీ విడదీయలేము అని ఇదొక గట్టి గ్యారంటీ ఇస్తుంది. వాళ్లు నడిచిన ఆ దారే వాళ్ల పర్మనెంట్ ఐడెంటిటీగా మారిపోతుందన్నమాట. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక లోతైన ప్రశ్నను ఆలోచించాలి. నడిచే వ్యక్తి నుంచి ఆ మార్గం ఎప్పటికీ దూరం కానట్లయితే మరి ఈరోజు ఎలాంటి పునాది వేయబడుతోంది? సామెతలు 22:6లోని ఈ మాటలు ఏదో మామూలు సలహా కాదు, తరతరాలను ప్రభావితం చేయగల గొప్ప నిజం. ఈ మూలగ్రంథ విశ్లేషణ ఒక మనిషి జీవిత ప్రయాణం మీద సరికొత్త ఆలోచనను ఇచ్చిందని ఆశిస్తూ మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.